యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఆ అప్డేట్ వచ్చేసరికి జూలై 15th నుండి స్టార్ట్ అవుతుంది అన్నారు. అండ్ ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టాలా వద్దా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ మార్క్ లో అయితే ఉన్నారు. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టకూడదు అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో అసలు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మీరు మీ యొక్క ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్ ని పెట్టాలి. అండ్ ఆల్సో మీరు మాస్ ప్రొడ్యూస్డ్ ఆర్ రిపిటేటివ్ కంటెంట్ ని పెట్టొద్దు అని చెప్పేసి అంటున్నారు. సో దీని అర్థం ఏంటంటే, మీ యొక్క ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్ అంటే, సో మీరు మీ ఓన్ గా ఏ అయితే వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో వాటిని మాత్రమే పెట్టాలి. మీరు ఏదో ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, టిక్ టాక్ నుంచి కానీ, ఆర్ ఎల్స్ పినింట్రెస్ట్ నుంచి కానీ వీడియోస్ ని డౌన్లోడ్ చేసి ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో పెట్టినట్లయితే మానిటైజేషన్ అవ్వదు. సో మీరు మీ ఒరిజినల్ కంటెంట్ ని మాత్రమే పెట్టాలన్నమాట. అది మీరు ఫేస్ వీడియోస్ అయినా సరే, ఫేస్లెస్ వీడియోస్ అయినా సరే, మీ ఒరిజినల్ కంటెంట్ నే పెట్టాలి. అండ్ ఆల్సో మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్ ని పెట్టొద్దు అని చెప్పేసి అంటున్నారు. సో దీని అర్థం ఏంటంటే, మాస్ ప్రొడ్యూస్డ్ అంటే జస్ట్ ఏదో మీరు ఒక ఇమేజ్ ని యాడ్ చేసి కానీ, లేదంటే ఏదైనా స్టాక్ వీడియోస్ ని పెట్టేసి దాంట్లో మీరు ఏఐ వాయిస్ ఓవర్స్ ని యూజ్ చేయటం కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయటం, ఇట్లా మీరు బల్క్ గా వీడియోస్ క్రియేట్ చేసి ఏదో మ్యూజిక్ ని కానీ వాయిస్ ఓవర్ ని కానీ పెట్టకూడదు. మీరు మీ ఓన్ గా ఏఐ యూజ్ చేసుకొని ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏఐ వాయిస్ ఓవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా కార్టూన్ గానీ, డెవోషనల్, ఫ్యాక్ట్స్ రిలేటెడ్, మోటివేషనల్ వీడియోస్ ఇట్లాంటివి మీ ఓన్ గా ఏఐ యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసి వాటికి బ్యాక్గ్రౌండ్ లో ఏఐ వాయిస్ ఓవర్స్ ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. బికాస్ ఇక్కడ మీరు ఆ కంటెంట్ కి వాల్యూని యాడ్ చేస్తున్నారు. అంటే మీ యొక్క వర్క్ అనమాట అది. మీరు ఏదో ఎక్కడి నుంచో ఇమేజెస్ తీసుకొచ్చి పెట్టేయట్లేదు. మీ ఓన్ గా ఏఐ యూజ్ చేసుకొని మీ యొక్క క్రియేటివిటీని యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏఐ వాయిస్ ఓవర్స్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా మీరు జస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చేసి దానికి వాయిస్ ఓవర్స్ గానీ, మ్యూజిక్ గానీ ఇస్తే అట్లాంటి వాటికి మానిటైజేషన్ అయితే అవ్వదు. అండ్ ఆల్సో ఇంకోటి, రిపిటేటివ్ కంటెంట్ ని పెట్టొద్దు అంటున్నారు. అంటే మీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్ గా పెట్టడం గానీ, ఆర్ ఎల్స్ వేరే వాళ్ళ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్ గా పెట్టడం, అట్లాంటివి చేస్తే మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. సో యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే ఇదే అనమాట. సో దీనికి మీరు భయపడి అసలు ఏం యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ని క్రియేట్ చేయకూడదు అని చెప్పేసి భయపడకండి. మీరు జస్ట్ ఏదైతే వీడియో చేస్తున్నారో దానికి వాల్యూ యాడ్ చేయండి. అంటే మీరు ఓన్ గా ఏం యూజ్ చేసుకొని వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ క్రియేట్ చేసి చూపించండి. దానికి వాయిస్ ఓవర్స్ ఇచ్చుకున్నా పర్లేదు, లేదంటే ఏఐ వాయిస్ ఓవర్స్ యూజ్ చేసినా పర్లేదు. అట్లా కాకుండా మీరు ఏదైనా స్టాక్ వీడియోస్ కానీ ఏదైనా ఇమేజెస్ పెట్టాలి అనుకుంటే మీ యొక్క ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అక్కడ మీది ఏదో ఒక వర్క్ చూపించాలి కదా. సో అందుకని ఏదో ఇమేజెస్ అట్లా పెట్టేటట్లయితే మీ యొక్క ఓన్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో ఈ అప్డేట్ తో ఇప్పుడైతే క్లియర్ కదా. అండ్ మీకు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో యూట్యూబ్ అండ్ ఏఐ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.